Morning all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today I want to discuss about degree 3rd year 5th semester physics subject. Paper is 5A and the paper title is Electricity, Magnetism and Electronics. In this 5A paper, Electricity, Magnetism and Electronics, there are 5 units. The first unit is Electrostatics and Dielectrics. Now the second unit is Moving Charge in both electric and magnetic fields. Again, second unit is Moving Charge in both electric and magnetic fields. అంటే ఇక్కడ ఫైనల్ ఇయర్లో మొత్తం 5th సెమిస్టర్లో 5 పేపర్స్ ఉన్నాయి. 5A 5B. 5A పేపర్ వచ్చి విద్యుత్ శాస్త్రము, అయస్కాంత శాస్త్రము, ఎలక్ట్రానిక్స్. దీనిలో మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. మొదటి యూనిట్గా స్థిర విద్యుత్ శాస్త్రము మరియు రోధకాలు గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు రెండవ యూనిట్గా విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల్లో కదిలే విద్యుదావేశాలు లెసన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇన్ దిస్ ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ Biot-Savart's law. Again, the first concept is Biot-Savart's law, very important one. In this, generally this Biot-Savart's law is used to calculate magnetic induction field intensity at any point డ్యూ టు కరెంట్ క్యారింగ్ కండక్టర్. అంటే దీని అర్థం ఏంటంటే 1820లో ఆయిర్స్టెడ్ అనే ఒక శాస్త్రవేత్త ఒక ప్రయోగం చేయటం జరిగింది. ఏంటంటే సాధారణంగా ఇప్పటివరకు మీకు చెప్పిన దాంట్లో Q అనే ఛార్జ్ తీసుకుంటే ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది అని చెప్పాము. మ్యాగ్నెట్ తీసుకుంటే సహజ అయస్కాంతం తీసుకుంటే దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది అని చెప్పాము. ఇప్పుడు ఈ ఆయిర్స్టెడ్ అనే శాస్త్రవేత్త 1820లో కొత్తగా చెప్పిన కాన్సెప్ట్ ఏంటి అంటే మూవింగ్ ఛార్జ్ ప్రొడ్యూసెస్ బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అంటే కదిలే విద్యుదావేశాలు విద్యుత్ క్షేత్రంతో పాటుగా అయస్కాంత క్షేత్రాన్ని కూడా ఏర్పరుస్తాయి అని చెప్పడం జరిగింది ఆయిర్స్టెడ్ అనే శాస్త్రవేత్త. అంటే ఆవేశం గమనంలో ఉన్నప్పుడు, కదలికలో ఉన్నప్పుడు ఆవేశం చుట్టూ విద్యుత్ క్షేత్రంతో పాటుగా అయస్కాంత క్షేత్రం కూడా ఏర్పడుతుంది. అంటే ఛార్జ్ మోషన్లో ఉంది అని తీసుకున్నాం, లేదా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నాం, విద్యుత్ ప్రవహిస్తున్న ఒక వాహకం తీసుకున్నాం, ఆ వాహకంలో విద్యుత్ ప్రవహిస్తుంది అని చెప్తున్నాము అంటే ఛార్జ్ కూడా గమనంలో ఉంది అని అర్థం. సో ఛార్జ్ గమనంలో ఉంటే ఏ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్తో పాటుగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. అలా క్రియేట్ అవుతుంది అని ఆయిర్స్టెడ్ చెప్పాడు. ఇప్పుడు ఆ క్రియేట్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఎంత ఉంటుంది, ఆ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ ఏంటి అని Biot-Savart's అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. అతని పేరు మీదుగా ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ Biot-Savart's లా, Biot-Savart నియమం అంటారు. అంటే విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్ర తీవ్రత విలువను కనుగొనడానికి ఒక ఎక్స్ప్రెషన్ని డెరైవ్ చేయడం జరిగింది. దెన్ దట్ లా ఈజ్ నోన్ యాజ్ Biot-Savart's లా. Hence, Biot-Savart's law is used to calculate magnetic induction field intensity at any point due to current carrying conductor. Right? ఇందులో ముందుగా ఒక డయాగ్రామ్ వేయటం జరిగింది. Let AB be a current carrying conductor carrying a current from A to B. Now magnetic field is created around the current carrying conductor, and consider a point element of length dl at a point O on this conductor. Now consider a point P
in this magnetic field which is at a distance small r from point O. Let theta be the angle made by the element dl. అంటే ఒక ఏబి అనే వాహకం తీసుకున్నారు డయాగ్రామ్లో. ఆ ఏబి అనే వాహకంలో విద్యుత్ అనేది బిందువు ఏ నుండి బికి ప్రయాణం చేస్తుంది అని తీసుకున్నాము. ఇప్పుడు ఆ వాహకం చుట్టూ ఏం క్రియేట్ అవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పి అనే ఒక పాయింట్ తీసుకున్నారు. ఇప్పుడు వాహకం మీద ఒక అతి చిన్న మూలకం యొక్క పొడవు డిఎల్గా ఊహించుకుని ఆ డిఎల్ని ఓ అనే బిందువు వద్ద తీసుకున్నారు. ఓ నుంచి బిందువు పీకి గల దూరం స్మాల్ ఆర్ అన్నాం. డయాగ్రామ్లో అది స్మాల్ ఆర్, ఇది టీ కింద రాసినట్టు ఉంది. ఇట్ ఈజ్ ఎ స్మాల్ ఆర్. సో డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఓ అండ్ పాయింట్ పి ఈజ్ స్మాల్ ఆర్ అండ్ ద యాంగిల్ మేడ్ బై ద ఎలిమెంట్ డిఎల్ ఈజ్ theta. OP మేకింగ్ అన్ యాంగిల్ theta విత్ ద ఎలిమెంట్ డిఎల్. OP అనే లైను డిఎల్తో theta కోణం చేస్తుంది అని తీసుకున్నారు. సో అదే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. కన్సిడర్ ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ఏబి క్యారీయింగ్ ఏ కరెంట్ ఆఫ్ స్మాల్ ఐ. ఇక్కడ ఒక ఏబి అనే ఒక కండక్టర్ తీసుకున్నాము. ఆ ఏబి అనే కండక్టర్లో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహం ఐ అనుకున్నాను. దట్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ఏ టు బి. నౌ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ క్రియేటెడ్ అరౌండ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఇప్పుడు వాహకం చుట్టూ అయస్కాంత క్షేత్ర తీవ్రత, అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత అనేది ఏర్పడుతుంది. రైట్. కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ డిఎల్ ఎట్ పాయింట్ ఓ. అంటే ఈ వాహకం మీద ఒక అతి చిన్న మూలకం యొక్క పొడవు డిఎల్ని బిందువు ఓ వద్ద తీసుకునుము. రైట్. నౌ కన్సిడర్ ఏ పాయింట్ పి విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ స్మాల్ ఆర్ ఫ్రమ్ పాయింట్ ఓ. అంటే ఇక్కడ బిందువు పిని అయస్కాంత క్షేత్రంలో బిందువు ఓ నుండి స్మాల్ ఆర్ దూరంలో తీసుకుని సచ్ దట్ ఓపి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ అనుకొనుము. రైట్. నౌ ద లైన్ ఓపి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద ఎలిమెంట్ డిఎల్. ఇక్కడ ఓపి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ అనేటువంటి ఒక రేఖ ఇక్కడ ఆ ఎలిమెంట్ మూలకముతో థీటా కోణం చేయుచున్నది అనుకోనము. నౌ ద ఎలిమెంట్ డిఎల్, ఇక్కడ నౌ ద ఎలిమెంట్ డిఎల్ కాదది, ఇక్కడ రాయవలసింది ఏంటంటే నౌ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, నాట్ ఎలిమెంట్ డిఎల్. నౌ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డిబి ఈజ్, ఇక్కడ రాసే టర్మ్ నౌ ద ఎలిమెంట్ డిఎల్ అన్నారు, తప్పది. రాయవలసిన పాయింట్ ఏంటంటే నౌ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డిబి, స్మాల్ డిబి, స్మాల్ డి క్యాపిటల్ బి పక్క పక్కనే రాస్తాం, డిబి ఈజ్ ఫస్ట్ పాయింట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ పాసింగ్ త్రూ ద ఎలిమెంట్స్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ పాసింగ్ త్రూ ద ఎలిమెంట్ అంటే ఇక్కడ అతి చిన్న మూలకము ద్వారా ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ డిబి అనుకుంటే ఆ డిబి అనేది ఆ వాహకంలో ఆ ఎలిమెంట్లో ప్రవహిస్తున్నటువంటి కరెంట్కి అనులోమానుపాతంలో ఉంటుంది. దట్ మీన్స్ అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత, ఆ మూలకములో గల అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత అనేది మూలకం వలన ఏర్పడిన అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత అనేది ఆ మూలకము ద్వారా ప్రయాణించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దట్ ఈజ్ డిబి ఈజ్ ప్రపోర్షనల్ టు స్మాల్ ఐ. లెటర్ సెకండ్ పాయింట్, ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డిబి అంటే పైన ఉన్నదే సెకండ్ పాయింట్ చెప్తున్నాం. డిబి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్. అంటే అతి చిన్న మూలకము
ద్వారా ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత అనేది ఆ మూలకము పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. దట్ ఈజ్ dB is proportional to dl. Now third point, the magnetic induction field intensity dB is directly proportional to the sine of the angle between OP and dl. Directly proportional to sine of the angle between OP and dl. అంటే అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత అనేది ఓపీ రేఖ మరియు మూలకము డిఎల్ మధ్య ఉన్నటువంటి సైన్ కోణములకు అనులోమానుపాతంలో ఉంటుంది. థర్డ్ పాయింట్, అంటే dB is proportional to sin theta. Fourth one, the magnetic induction field intensity at point P due to the element dB is inversely proportional to square of the distance between the points. Square of the distance between the points O and point P. ఓపీల మధ్య దూరం స్మాల్ ఆర్ అనుకున్నాం. ఆ స్మాల్ ఆర్ యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుందంటే dB. అంటే దట్ ఈజ్ dB ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r². ఫస్ట్ పాయింట్, dB ఈజ్ ప్రపోర్షనల్ టు I. సెకండ్ వన్, dB ఈజ్ ప్రపోర్షనల్ టు dl. థర్డ్ వన్, dB is proportional to sin theta. Fourth one, dB is proportional to 1/r². From the above 4 points we will write now dB is proportional to, కలిపి రాస్తే పై 4 పాయింట్ల నుంచి we will write ideal sin theta by r². The dB is proportional to ideal sin theta by r². ఇక్కడ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీగా ఏం రాస్తాము అంటే μ0/4π అని రాస్తాం. అంటే దట్ ఎంప్లైస్ dB ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని తీస్తే μ0/4π ఇంటూ ఐడియల్ సైన్ థీటా బై r². ఇట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ పాయింట్ P డ్యూ టు ది ఎలిమెంట్ dl. అంటే అతి చిన్న మూలకము dl ద్వారా బిందువు P వద్ద ఏర్పడు అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణం ఇది. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? బిందువు P వద్ద హోల్ కండక్టర్ మొత్తం వాహకం తీసుకున్నప్పుడు ఆ మొత్తం వాహకం వలన ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణం రాబట్టాలి. హెన్స్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పాయింట్ P డ్యూ టు ద హోల్ కండక్టర్ ఈజ్ గివెన్ బై, మొత్తం వాహకం తీసుకుంటున్నాను అంటే పైన వాల్యూని ఇంటిగ్రేట్ చేయాలి. దట్ ఈజ్ B ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dB. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ μ0/4π ఇంటూ ఐడియల్ సైన్ థీటా బై r². ఇందులో మనకి μ0I/4π కాన్స్టెంట్. సో ముందుకు తీసుకొస్తే μ0/4π తీసుకురావచ్చు లేదా μ0I/4π తీసుకురావచ్చు. అవి కూడా కాన్స్టెంటే. ఇక్కడ ఎల్లో థీటా ఆరే వేరియబుల్స్. సో μ0/4π ఇంటిగ్రల్ ఐడియల్ సైన్ థీటా బై r². సో ఫైనల్లీ వీ గెట్ B ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ ఇంటిగ్రల్ ఐడియల్ సైన్ థీటా బై r². దాన్ని B ఈజ్ ఈక్వల్ టు μ0I/4π ఇంటూ ఇంటిగ్రల్ dl sin theta by r² కింద రాయొచ్చు. ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ పాయింట్ P డ్యూ టు హోల్ కండక్టర్. అంటే బిందువు P వద్ద మొత్తం వాహకం వలన ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణం B ఈజ్ ఈక్వల్ టు μ0I/4π ఇంటూ ఇంటిగ్రల్ dl sin theta by r². అయిని ముందుకు తీసుకొచ్చాను. రైట్ నౌ ద వెక్టార్ ఫార్మ్ ఆఫ్ బయోట్-సవర్ట్స్ లా ఈజ్, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బయోట్-సవర్ట్ నియమం యొక్క సదిశారూపము. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆసట్లో అడిగాడు బయోట్-సవర్ట్ లా యొక్క సదిశారూపాన్ని రాయండి అని. సో B ఈజ్ ఈక్వల్ టు μ0I/4π యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాం. ఇంటిగ్రల్ dl క్రాస్ r⁻/r³ r² కాదు అది, dl క్రాస్ r బార్
by r cube, not r square. dl cross r bar by small r cube. It is the form of vector form of Biot-Savart's law. Biot-Savart's నియమం యొక్క సదిశారూపము. రైట్, అంటే ముందుగా Biot-Savart's లా ఎందుకు ఉపయోగపడుతుందో చెప్పాము. ఆయిర్స్టెడ్ థియరీలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుందని మాత్రమే చెప్పడం జరిగింది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూకి ఎక్స్ప్రెషన్ని Biot-Savart's లా తీసుకురావడం జరిగింది. 4 పాయింట్స్ తీసుకున్నాము. dB is proportional to I, dB is proportional to dl, dB is proportional to sin theta, dB is proportional to 1 by r square. From the above 4 equations we get b is equal to dB is equal to mu naught I by 4 pi into dl sin theta by r square. So finally, due to whole conductor b value is b is equal to mu naught I by 4 pi into integral dl sin theta by r square, and its vector form is b is equal to mu naught I by 4 pi into integral dl cross r bar. It is not r square, it is r bar, small r bar by r cube. రైట్, ఇప్పుడు Biot-Savart అనే శాస్త్రవేత్త ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అనే వాల్యూ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ బీకి ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎంత ఉంటుంది అన్నదాన్ని తీసుకురావడం జరిగింది. రైట్, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యూనిట్స్ గాస్ రాస్తారు, టెస్లా రాస్తారు, వెబర్ రాస్తారు. సో డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఈ బి వాల్యూ అనేది కండక్టర్ నుంచి కండక్టర్కి మారిపోతూ ఉంటుంది. అంటే కండక్టర్ యొక్క షేప్ని బట్టి బి యొక్క వాల్యూ చేంజ్ అవుతుంది. కండక్టర్ యొక్క షేప్ అంటే వాహకం యొక్క ఆకృతిని బట్టి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుంది, ఆ వాల్యూ ఎంత అనేది మార్పు చెందుతూ ఉంటుంది. అంటే ఏ రకంగా మార్పు చెందుతుందంటే వాహకం యొక్క ఆకృతిని బట్టి. ఏ రకమైనటువంటి ఆకృతి అన్నప్పుడు మనం స్ట్రైట్ లైన్, వాహకం స్ట్రైట్ లైన్ అవ్వచ్చు. స్ట్రైట్ లైన్ మీన్స్ సరళ రేఖ లేదా తిన్నని తీగ అంటాం. సో ఆ స్ట్రైట్ లైన్ అయినప్పుడు బి వాల్యూ ఒక రకంగా ఉంటుంది. సెకండ్ కేస్, ఆ తీసుకున్నటువంటి కండక్టర్ సర్క్యులర్ లూప్ అయితే బి వాల్యూ వేరే రకంగా ఉంటుంది, బీకి ఎక్స్ప్రెషన్ వేరేగా ఉంటుంది. అంటే మనం తీసుకున్నటువంటి వాహకం వృత్తాకార తీగ చుట్టూ అయితే, వృత్తాకార మార్గంలో ఉంటే బీకి ఎక్స్ప్రెషన్ మారుతుంది. స్ట్రైట్ లైను, సర్క్యులర్ కాయిల్ రెండిట్ల యొక్క ఎక్స్ప్రెషన్స్ సేమ్ కాదు. రైట్, థర్డ్ కేస్, మనం తీసుకున్నటువంటి వాహకం సాలినాయిడ్ షేప్లో ఉన్నప్పుడు, అంటే స్ప్రింగ్ మాదిరిగా, సర్క్యులర్ కాయిల్స్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ చాలా ఉంటాయి. సో స్ప్రింగ్ మాదిరిగా ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ సాలినాయిడ్. సాలినాయిడ్ అయినప్పుడు మరొక రకంగా ఉంటుంది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ. అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే కండక్టర్ నుంచి కండక్టర్కి ఈ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. రైట్, ఇందులో ఫస్ట్ కేసు స్ట్రైట్ లైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. అంటే మనం తీసుకున్నటువంటి కండక్టర్ స్ట్రైట్ లైన్ అయితే, సరళ రేఖగా ఉంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ బీకి ఎక్స్ప్రెషన్ రాబట్టండి. చూడండి, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు స్ట్రైట్ లైన్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు స్ట్రైట్ లైన్. తిన్నని తీగ వలన ఏర్పడు అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణాన్ని రాబట్టండి. లేదా వాహకం సరళరేఖ మార్గంలో ఉంటే, సరళరేఖ ఆకృతిలో ఉంటే బిందువు P వద్ద ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతను కనుగొనండి అని అడగటం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. 3 కేసెస్ ఉన్నాయి: స్ట్రైట్ లైన్, సర్క్యులర్ కాయిల్, సాలినాయిడ్. 3 కేసెస్లో కూడా ఫస్ట్ కేసు అయినటువంటి స్ట్రైట్ లైన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్, అది ఈ రెండులో కానివ్వండి, సిబిసిఎస్లో కానివ్వండి, సెమిస్టర్ బేస్డ్లో కానివ్వండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది. రైట్, అంటే బి వాల్యూ కనుగోవాలి, స్ట్రైట్ లైన్ వల్ల ఎంత ఉంటుంది అనేది చెప్పాలి. రైట్, ఇప్పుడు ఇందులో ముందుగా మనకి డయాగ్రామ్ తీసుకున్నప్పుడు కన్సిడర్ ఏ స్ట్రైట్ లైన్ XY. ఒక సరళ రేఖ తీసుకున్నాను, ఒక తిన్నని తీగ తీసుకున్నాను.
it is xy. It is represented by xy. Passing a current from x to y. ఈ తిన్నని తీగలో స్మాల్ ఐ అనేటువంటి విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది అనుకున్నాను. ఫ్రమ్ ఎక్స్ టు వై. రైట్. నౌ కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ డిఎల్. ఇక్కడ ఒక అతి చిన్న మూలకం తీసుకున్నాను. కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ డిఎల్ ఎట్ పాయింట్ ఓ. ఈ వాహకం మీద, ఈ సరళ రేఖగా ఉన్నటువంటి వాహకం మీద ఒక అతి చిన్న మూలకం యొక్క పొడవు డిఎల్ అనుకుని ఆ డిఎల్ అనే మూలకాన్ని బిందువు ఓ వద్ద ఊహించుకున్నాను. రైట్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ క్రియేటెడ్ అరౌండ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్. అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత ఏర్పడుతుంది వాహకం చుట్టూ. సో ఇప్పుడు ఈ డిఎల్ అనే ఎలిమెంట్ ద్వారా కూడా పి అనే ఈ వాహకం ఆ మూలకం చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రంలో పి అనే బిందువు తీసుకున్నాను, విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ స్మాల్ ఆర్ ఫ్రమ్ పాయింట్ ఓ. ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రంలో బిందువు పిని బిందువు ఓ నుండి స్మాల్ ఆర్ దూరంలో తీసుకున్నాను. నౌ ఓపి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ మేకింగ్ ఎన్ యాంగిల్ థీటా విత్ ద ఎలిమెంట్ డిఎల్. ఇక్కడ ఓపి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ అనేటువంటి రేఖ, మనం గీచినటువంటి రేఖ ఆ మూలకం డిఎల్తో థీటా కోణం చేయుచున్నది. రైట్. నౌ డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్ ఫ్రమ్ Q to P. Let it be represented by PQ. ఇప్పుడు బిందువు Q నుండి బిందువు Pకి ఒక లంబాన్ని గీచాను. సచ్ దట్ PQ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, స్మాల్ ఎక్స్. ఆ లంబ దూరం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటారు. అంటే వాహకం నుంచి లంబంగా ఉంది P అనే పాయింట్, లంబరేఖగా ఉంది, యాంగిల్ 90 degrees ఉంటుంది Q దగ్గర. సో ఆ డిస్టెన్స్ PQ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. నౌ ఓ నుండి క్యూకి గల దూరం లెట్ ఇట్ బి రిప్రజెంటెడ్ బై స్మాల్ ఎల్. అంటే మనకి డయాగ్రామ్ నుంచి ఓపి ఈజ్ ఈక్వల్ టు ఆర్, PQ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ OQ ఈజ్ ఈక్వల్ టు ఎల్. మేకింగ్ ఎన్ యాంగిల్ థీటా, ఓపి మేకింగ్ ఎన్ యాంగిల్ థీటా విత్ ద ఎలిమెంట్ డిఎల్. లోపల ఉన్నటువంటి కోణం, ఓకి లోపల ఉన్నటువంటి కోణం ఫై అని తీసుకున్నాను. ఇది డయాగ్రమెటిక్ ఎక్స్ప్లెనేషన్. నౌ కమింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ పారా. కన్సిడర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ XY. ఒక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం తీసుకున్నాను. వాహకం ఎలా ఉందనుకున్నాను? ఇట్ ఈజ్ ఇన్ ది షేప్ ఏ స్ట్రైట్ లైన్. కన్సిడర్ ఏ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఇంకా చెప్పాలంటే సరళ రేఖగా ఉన్నటువంటి తిన్నని తీగ అంటారు తెలుగులో, సరళ రేఖనే. సో తిన్నని తీగగా ఉన్నటువంటి ఒక కండక్టర్ XYని తీసుకున్నాను. ఆ కండక్టర్లో పాస్ అవుతున్నటువంటి కరెంటు స్మాల్ ఐ అనుకున్నాను. రైట్. నౌ కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ DL ఎట్ అ పాయింట్ O ఆన్ ది కరెంట్ క్యారింగ్ కండక్టర్. విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం మీద బిందువు O వద్ద DL అనే ఒక అతి చిన్న మూలకమును తీసుకొనుము. నౌ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ క్రియేటెడ్ అరౌండ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఈ విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం చుట్టూ ఆయిర్స్టెడ్ థియరీ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. దట్ మీన్స్ వెన్ చార్జ్ ఈజ్ ఇన్ మోషన్ both electric and magnetic fields are created around the conductor. అంటే విద్యుత్ ఇక్కడ మనకి క్షేత్రం ఏర్పడుతుంది. విద్యుత్ క్షేత్రంతో బదులుగా అయస్కాంత క్షేత్రం కూడా ఏర్పడుతుంది. రైట్. ఇట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫస్ట్ పారా. నౌ కమింగ్ టు ది సెకండ్ పారా. కన్సిడర్ ఏ పాయింట్ P ఇన్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్.
which is at a perpendicular distance x from the current carrying conductor. ఇప్పుడు ఈ ఏర్పడినటువంటి విద్యుత్ క్షేత్రంలో వాహకం నుంచి స్మాల్ ఎక్స్ లంబ దూరంలో ఇక్కడ పి అనే ఒక బిందువును ఊహించుము అని చెప్తున్నాడు. రైట్. ఓపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ మేకింగ్ ఎన్ యాంగిల్ థీటా విత్ ద ఎలిమెంట్ డిఎల్. ఇక్కడ ఓపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేటువంటి రేఖ ఇక్కడ అతి చిన్న మూలకము డిఎల్తో థీటా కోణం చేస్తుంది అనుకున్నాను. రైట్. అకార్డింగ్ టు బయోట్-సవర్ట్స్ లా మీకు ఆల్రెడీ చెప్పాను, నేను బయోట్-సవర్ట్స్ నియమం చెప్పాను. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు స్మాల్ ఎలిమెంట్స్, స్మాల్ సెగ్మెంట్. బయోట్-సవర్ట్స్ నియమంలో ఎక్స్ప్రెషన్ చెప్పుకున్నాం. బయోట్-సవర్ట్ నియమం అడిగి ఇది స్పెషల్ కేసుగా అడుగుతాడు, స్ట్రైట్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఆ బయోట్-సవర్ట్స్ నియమంలో మీకు ఎక్స్ప్రెషన్ ఏం చెప్పాను అంటే ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు స్మాల్ ఎలిమెంట్ ఈజ్ గివెన్ బై dB ఈజ్ ఈక్వల్ టు చిన్న మూలకం ద్వారా బిందు P వద్ద ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకి సమీకరణం dB ఈజ్ ఈక్వల్ టు μ0I/4π into dl sin theta by r square. Let it be equation 1. dB is equal to μ0I/4π into dl sin theta by r square. Let it be equation 1 గా తీసుకున్నాను దాన్ని. రైట్. నౌ ఫ్రమ్ ద అబవ్ ఫిగర్ పటం నుంచి తీసుకుంటే OP is equal to R, PQ is equal to X and OQ is equal to L. డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసాం. అది ఓ థీటా రాశారు, ఓ థీటా కాదు, అది ఓక్యూ. ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్స్, ఓపీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్. రైట్. ఇప్పుడు మీరు డయాగ్రామ్లో పరిశీలించినట్లయితే థీటా చూడండి, పైన ఉన్నటువంటి కోణం ఫై, థీటాకి క్రింద ఉన్నటువంటి కోణం థీటా ప్లస్ ఫై కలిపారనుకోండి, థీటా ప్లస్ ఫై రెండింటిని యాడ్ చేశారు, అక్కడ ఒక సెమీ సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది మీరు పరిశీలించినట్లయితే. సో అర్ధవృత్తం ఏర్పడుతుంది. అర్ధవృత్తంలో ఉన్నటువంటి కోణం ఎంత తెలుసు అంటే మనకి 180 degrees. పూర్తి సర్కిల్లో ఉన్నటువంటి కోణం 360 degrees. హాఫ్ సర్కిల్లో ఉన్నటువంటి కోణం 180 degrees. అంటే ఇక్కడ మనకి థీటా ప్లస్ ఫై ఎంత అవుతుందంటే డయాగ్రామ్ నుంచి 180 degreesగా రాయొచ్చు. సో థీటా ప్లస్ ఫై 180 degrees అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు వీ విల్ రైట్ 180 మైనస్ ఫై, ఫై రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళింది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు వీ గెట్ 180 మైనస్ ఫై, ఫై ఈజ్ అన్ యాంగిల్. నౌ అప్లయింగ్ సైన్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా సైన్ అప్లై చేశారనుకోండి, వీ విల్ రైట్ దట్ ఎంప్లాయిస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 180 మైనస్ ఫై. దట్ ఎంప్లాయిస్ LHS యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాను. లాటర్ RHSలో సైన్ 180 మైనస్ ఫై వాల్యూ ఈజ్ సైన్ ఫై. సైన్ 180 మైనస్ థీటా సైన్ థీటా, అంటే సైన్ 180 మైనస్ ఫై సైన్ ఫై. మీకు ట్రిగనామెట్రీలో చెప్తారు ఆల్ సిల్వర్ టీ కప్స్ అని. సో ఫస్ట్ 90 మైనస్ థీటా, తర్వాత 90 ప్లస్ థీటా 180 మైనస్ థీటా, అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో సైన్కి సైనే వస్తుంది, ఆల్ సిల్వర్ కాబట్టి. సో సైన్కి సైన్ వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో 180 కాస్త, సో 90 అయితే 270 అవుతుంది తప్ప 180 కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ వస్తుంది కాబట్టి సైన్ 180 మైనస్ ఫై సైన్ ఫై అవుతుంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 1 ఏమో dB రాశారు, dB ఈజ్ ఈక్వల్ టు μ0I/4π ఇంటూ dl sin theta by r square. ఈక్వేషన్ 2 sin theta ఈజ్ ఈక్వల్ టు sin phi. రైట్. Later from the above diagram, from triangle QOP, డయాగ్రామ్ తీసుకున్నప్పుడు QOP తీసుకున్నప్పుడు ఇట్ ఈజ్ ఎ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. sin phi అంటే
ఫైకి ఎదురుగా ఉన్నటువంటి భుజం sin theta ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్, ఎదుటి భుజం పీక్యూ, ఆర్ ఈజ్ ఓపీ, సో పీక్యూ బై ఓపీ, సైన్ ఫై ఈజ్ ఈక్వల్ టు పీక్యూ, అది థీటా కింద రాశారు, అది పీక్యూ బై ఓపీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ వాల్యూ ఈజ్ స్మాల్ ఎక్స్ అండ్ ఓపీ వాల్యూ ఈజ్ స్మాల్ ఆర్, రైట్. later from that above diagram same triangle QOP tan alpha is equal to tan theta ఫార్ములా ఏంటి y by x. సో ఇక్కడ ఆల్ఫాకి ఎదురుగా ఉన్న భుజం OQ, ఆ సన్న భుజం PQ, సో OQ L PQ X, L by X అవుతుంది tan ఆల్ఫా, రైట్. కాస్ ఆల్ఫా తీసుకున్నాడు ఇక్కడ, tan ఆల్ఫా కాదు. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్, కాస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, అంటే ఆసన్న భుజం పీక్యూ అండ్ హైపోటన్యూస్ ఈజ్ ఆర్, సో ఎక్స్ బై ఆర్ అవుతుంది వాల్యూ. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, రైట్. ఫైనల్లీ దట్ ఈజ్ సైన్ ఫై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఫై ఎక్స్ బై ఆర్ వచ్చింది ఆ డయాగ్రామ్లో. సైన్ ఫై తీసుకోండి, ఫైకి ఎదురుగా ఉన్నటువంటి భుజం వై బై ఆర్ కాబట్టి ఎక్స్ బై ఆర్ అవుతుంది. సో సైన్ ఫై ఎక్స్ బై ఆర్ అవుతుంది, కాస్ ఫై కూడా ఎక్స్ బై ఆర్, బోత్ దట్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. ఆ రెండిటి నుంచి మనం ఏం రాయొచ్చు అంటే సైన్ ఫై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. చూడండి 1 ఏం రాస్తారంటే డిబి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ బై 4 ఇంటూ డిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. 2 ఏం రాశారంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఫై. ఈక్వేషన్ నెంబర్ 3 సైన్ ఫై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3, రైట్. ఇప్పుడు ఈక్వేషన్ 3లో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్ అన్నాం, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై కాస్ ఆల్ఫా అవుతుంది. ఇయర్ ఆర్ వాల్యూస్ డినామినేటర్ వాల్యూ తీసుకుంటే ఎక్స్ బై కాస్ ఆల్ఫా, దట్ ఎంప్లైస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సీకెంట్ ఆల్ఫా, అంటే 1 బై కాస్ ఆల్ఫా, 1 బై కాస్ ఈజ్ సీకెంట్, 1 బై సైన్ ఈజ్ కొసీకెంట్, హియర్ 1 బై కాస్, సో సీకెంట్, సో ఎక్స్ సీకెంట్ ఆల్ఫా అవుతుంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 4, రైట్. లాటర్ we have to take tan alpha. సో QOP ట్రయాంగిల్ నుంచి సేమ్ ఒకటే ట్రయాంగిల్ tan ఆల్ఫా తీసుకుంటే y బై ఎక్స్ అంటే L బై ఎక్స్ అవుతుంది tan ఆల్ఫా. సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు L బై ఎక్స్, అంటే OQ బై PQ ఈజ్ ఈక్వల్ టు L బై ఎక్స్, దట్ ఎంప్లైస్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు L బై ఎక్స్, దట్ ఎంప్లైస్ L ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ tan ఆల్ఫా. ఇక్కడ ఎల్ వాల్యూ, పొడవు వాల్యూ ఏదైతే ఉందో, ఓక్యూ వాల్యూ ఏదైతే ఉందో, ఆ ఎల్ ఎంత వచ్చిందంటే ఎక్స్ tan ఆల్ఫా అని వచ్చింది. నౌ ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎల్గా రాశారు అది ఎక్స్, ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఇరువైపులా ఎక్స్ దృష్ట్యా అవకలనం చేయగా వీ విల్ గెట్ dl is equal to x secant square alpha d alpha. x దృష్ట్యా డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇట్స్ వాల్యూ ఇస్ dl is equal to x tan ఆల్ఫా యొక్క డెరివేటివ్ secant square alpha d alpha. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 5. ఇప్పుడు ఈక్వేషన్ 4 చూడండి, r ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సీకెంట్ ఆల్ఫా. ఈక్వేషన్ 5 చూడండి, dl ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ డి ఆల్ఫా. ఈ ఈక్వేషన్ 4, 5ని ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపించాలి. నౌ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్స్ 4 and 5 ఇన్ ఈక్వేషన్ 1 వీ గెట్ ఈక్వేషన్ 1 ఏం చెప్పాను మీకు నేను, dv is equal to mu naught I by 4 into dl sin theta by r square అని చెప్పాను. ఇక్కడ dl బదులుగా ఎంత రాయాలి, we will write x secant square alpha into d alpha
ఇంటూ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఆర్ బదులు ఆర్ విలువ తర్వాత ప్రతిక్షేపిందిరిగాను, అంటే మనకి ఈక్వేషన్ 4 నెక్స్ట్ స్టెప్లో ప్రతిక్షేపించాము. దట్ ఈజ్ ఈక్వల్ టు μ0I/4π ఇంటూ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా డి ఆల్ఫా సైన్ థీటా హోల్ బై ఆర్ బదులుగా ఎక్స్ సీకెంట్ ఆల్ఫా రాస్తే ఆర్ స్క్వేర్ బదులుగా ఎక్స్ స్క్వేర్ సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. సో ఆర్ స్క్వేర్ బదులుగా యూ విల్ రైట్ ఎక్స్ స్క్వేర్ సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా. ఇందులో సీకెండ్ స్క్వేర్ ఆల్ఫాలో సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది. పైన ఉన్నటువంటి ఎక్స్ కింద ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇక్కడ μ0I/4π ఇంటూ పైన న్యూమరేటర్లో సైన్ థీటా డి ఆల్ఫా బై ఎక్స్ అని మిగులుతుంది ఎక్స్ప్రెషన్. సో వీ గెట్ dB ఈజ్ ఈక్వల్ టు μ0I/4π ఇంటూ సైన్ థీటా μ0I/4πx ఇంటూ సైన్ థీటా డిఎక్స్. 4πx రాయలేదు ఈక్వేషన్ నెంబర్ 6లో. dB ఈజ్ ఈక్వల్ టు μ0I/4πx ఇంటూ సైన్ థీటా డి ఆల్ఫా అది రైట్. ఇట్ లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 6. నౌ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 6. సమీకరణం 3ని సమీకరణం 6లో ప్రతిక్షేపించాలి. అంటే మనకి సమీకరణం 3 తీసుకున్నప్పుడు సమీకరణం 3ని తీసుకొచ్చి సమీకరణం 6లో ప్రతిక్షేపించినప్పుడు సైన్ థీటా డిఎక్స్ బదులుగా సైన్ థీటా బదులుగా కాస్ ఆల్ఫా రాయొచ్చు. ఈక్వేషన్ 3లో ఏముందంటే సైన్ థీటా బదులుగా కాస్ ఆల్ఫా ఉంది. సో సైన్ థీటా బదులుగా కాస్ ఆల్ఫా రాస్తే dB ఈజ్ ఈక్వల్ టు μ0I/4πx ఇంటూ కాస్ ఆల్ఫా డి ఆల్ఫా అవుతుంది. ఇది dB వాల్యూ. ఫైనల్గా dB ఎంత వచ్చింది అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ పాయింట్ P డ్యూ టు స్మాల్ సెగ్మెంట్ ఎంత వచ్చిందంటే dB వాల్యూ తీసుకున్నాం ఎక్స్ప్రెషన్ ముందు బయోట్ సవర్ట్స్లా నుంచి సింప్లిఫికేషన్ చేస్తూ ఆ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఆ సైన్ థీటా కాస్ ఆల్ఫా టాన్ ఆల్ఫా విలువలు అన్నీ ప్రతిక్షేపించగా మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ dB ఈజ్ ఈక్వల్ టు μ0I/4πx ఇంటూ కాస్ ఆల్ఫా డి ఆల్ఫా అని వచ్చింది. ఇప్పుడు మన చిన్న ఎలిమెంట్ ద్వారా కాదు, మొత్తం కండక్టర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్టాలి. దేర్ ఫోర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు స్ట్రైట్ లైన్ అంటే తిన్నని తీగ వల్ల ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత B ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dB. వీ విల్ ఇంటిగ్రేట్. సో ఇంటిగ్రల్ μ0I/4πx ఇంటూ కాస్ ఆల్ఫా డి ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు μ0I/4πx ఇంటూ ఇంటిగ్రల్ కాస్ ఆల్ఫా డి ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు μ0I/4πx ఇంటూ విత్ ఇన్ ద లిమిట్స్ -π/2 to π/2 కాస్ యొక్క లిమిట్స్ -π/2 to π/2 ఇంటిగ్రల్ కాస్ ఆల్ఫా మీన్స్ సైన్ ఆల్ఫా. సో వీ విల్ గెట్ μ0I/4πx ఇంటూ సైన్ ఆల్ఫా విత్ ఇన్ ది లిమిట్స్ -π/2 to π/2 దట్ ఈజ్ ఈక్వల్ టు μ0I/4πx ఇంటూ అప్పర్ లిమిట్ సైన్ π/2 మైనస్ లోయర్ లిమిట్ సైన్ -π/2 మైనస్ సైన్ మైనస్ థీటా ఎంత అంటే సైన్ థీటా అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు μ0I/4πx ఇంటూ సైన్ π/2 ప్లస్ సైన్ π/2 దట్ ఈజ్ ఈక్వల్ టు μ0I/4πx ఇంటూ 2 సైన్ π/2. ఈ 2 సైన్ π/2లో సైన్ π/2 అంటే సైన్ 90 degrees, సైన్ 90 వాల్యూ ఈజ్ 1. దట్ మీన్స్ μ0I/4πx ఇంటూ 2 into 1 దట్ ఈజ్ ఈక్వల్ టు μ0I/4πx ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు μ0I/2πx. ఫైనల్లీ we get magnetic induction field intensity due to whole straight line conductor B is equal to μ0I/2πx. put it in a box. అంటే ఇక్కడ మనకి ఈ ఎక్స్ప్రెషన్లో ఎక్స్ అనేది రావటం జరిగింది. అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎక్స్ మీద ఆధారపడుతుంది. ఎక్స్ పెరిగితే బి తగ్గిపోతుంది, ఎక్స్ తగ్గితే బి పెరుగుతుంది. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తగ్గితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఆ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ ఉంటుంది. సో అదే రాశారు. హెన్స్ దట్ ఈజ్
మ్యాగ్నెటిక్ కండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డిపెండ్స్ అపాన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఇక్కడ అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత అనేది వాహకం నుండి గల లంబ దూరం మీద ఆధారపడుతుంది. ఇట్స్ వాల్యూ ఈజ్ PQ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు స్ట్రైట్ లైన్. అంటే ఇవాళ క్లాసులో మీకు బయోట్ సవర్ట్స్ లా అంటే ఏంటి, బయోట్ సవర్ట్స్ లా ద్వారా మ్యాగ్నెటిక్ కండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ ఏంటి, అందులో ఉన్నటువంటి మొట్టమొదటి స్పెషల్ కేసు ఆ కండక్టర్ స్ట్రైట్ లైన్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది కట్టడం జరిగింది. సో ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.